మనం గార్లిక్ మష్రూమ్స్ చేసుకుంటున్నాం. గార్లిక్ మష్రూమ్ జనరల్గా రెస్టారెంట్స్కి అది వెళ్ళినప్పుడు విన్నాను నేను స్టార్టర్స్. సో రెస్టారెంట్కి అవసరం లేకుండా మనమే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూస్తాం. ఎస్, హెల్దీగా అలేఖి గారు చాలా బాగా చేస్తారు. సో గార్లిక్ మష్రూమ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. గార్లిక్ మష్రూమ్కి కావాల్సిన పదార్థాలు: వెన్న, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, మష్రూమ్స్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర. గార్లిక్ మష్రూమ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో దీంట్లో ఫస్ట్ మనం కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందాం. సో ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొద్దిగా మెల్ట్ అయ్యాక నెక్స్ట్ గార్లిక్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తే కనుక మనం ఎటువంటి లోపాలు అనేవి చూస్తాము? సో వైటమిన్ డి వచ్చేసరికి జనరల్గా మనకి రిలేటెడ్ టు బోన్స్ ఉంటుంది అశ్విని. సో బోన్స్ కానీ మజిల్ కానీ వీటి రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన బాడీలో తగ్గినప్పుడు ఏంటి అంటే ఈజీగా బోన్ ఫ్రాక్చర్స్ అనేవి అవుతాయి అన్నమాట. చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా బోన్ ఫ్రాక్చర్ అయిపోవడము, లేదు అంటే మజిల్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి, లేదు అంటే కాళ్ళల్లో చేతులలో తిమ్మిర పట్టడం, అలాంటి సిమ్టమ్స్ అనేవి జనరల్గా చూస్తాం. జనరల్గా చూసే సిమ్టమ్స్ కొంచెం హెవీ అయితే కనుక ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అంటే ఇప్పుడు ఈ వైటమిన్ మనకి వేరే అదర్ వైటమిన్స్తో లింకప్ అయి ఉంటుంది. లైక్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్తో కూడా లింక్ ఉంటుంది. సో మనకి వైటమిన్ డి తగ్గిపోయినప్పుడు ఏంటి అంటే బాడీలో ఈ కాల్షియం అబ్జార్ప్షన్, ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో అలా అన్నీ ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యి మనకి తెలుస్తుంది. కానీ ఓన్లీ వైటమిన్ డి కంటే ఈ సిమ్టమ్స్ మాత్రమే కనిపిస్తుంది. సంబంధించి ఏమైనా టెస్టులు ఉంటాయా? ఇక వైటమిన్ డికి మనకి స్పెషల్గా టెస్ట్ ఉందన్నమాట. సో ఇప్పట్లో ఏంటి అంటే చాలా మందికి వైటమిన్ డి, B12 డెఫిషియన్సీ చాలా కామన్ అయిపోయింది. బికాస్ ప్రాపర్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అనేది లేకుండా అయిపోయింది కాబట్టి సో ఎక్కువ వైటమిన్ డి డెఫిషియన్సీ అవుతుంది. సో వైటమిన్ డి ప్రొఫైల్ టెస్ట్ అనే ఉంటుంది. సో దాంట్లో తెలిసిపోతుంది లైక్ మన వైటమిన్ డి లెవెల్స్ అనేవి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, బటర్ కరిగిపోయింది. యా, నెక్స్ట్ దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తాం. సో వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి ఫ్రై అయిపోయాయి కదా అశ్విని, నెక్స్ట్ మనం ఆనియన్ వేసుకుందాం. ఓకే. వీటిని కూడా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. వైటమిన్ డి అండ్ అలాగే B12 టుగెదర్ రెండు కలిపి వస్తాయి ఎవరికైనా డెఫిషియన్సీస్? అంటే మనకి జనరల్గా కొద్ది సిమ్టమ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటాయి. అంటే ఎక్కువ చాలా మందికి ఏంటి అంటే బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ రావడము, లేదు అంటే కొద్దిగా ఎక్కువ తిమ్ముళ్ళు రావడము, ఎక్కువ అలసటగా అనిపించడము, పని చేయడం ఇంట్రెస్ట్ ఉండకుండా ఉండడము, నీరసంగా అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ చెప్తే ఖచ్చితంగా డాక్టర్స్ ఈ రెండు టెస్ట్ అడ్వైస్ చేస్తారు. ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే డాక్టర్స్ కంపల్సరీగా మనకి నాన్ వెజ్ అయితే తీసుకోమంటారు, ఎందుకంటే B12 అనేది మనకి నాన్ వెజ్లోనే లభిస్తుంది కాబట్టి. తీసుకోలేని పక్షంలో మనకి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ అది చాలా ఎక్స్ట్రీమ్ లోలో ఉంది అంటే సప్లిమెంట్స్ ఇస్తారు, లేదు అంటే ఫార్టిఫైడ్ ఫుడ్స్ కానీ ఇలా మష్రూమ్స్ ఇలా తీసుకునే వాళ్ళకు కూడా కొద్దిగా వైటమిన్ డి లెవెల్స్ అనేది మీట్ అవ్వచ్చు. ఇన్ కేస్ నియర్ బై డెఫిషియన్సీ ఉంది అంటే, ఎక్స్ట్రీమ్ ఉంది అంటే ఇంకా సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. బాడీకి మెయిన్గా వైటమిన్స్ కావాలనుకుంటే కనుక వైటమిన్ డి అండ్ B12 అనేది ఎంత పాత్ర వహిస్తాయి? అంటే మనకి ఇప్పుడు అది మేజర్ సోర్స్ అనే చెప్పచ్చు అశ్విని. బికాస్ మనం రెగ్యులర్గా ఏదైతే కూరగాయలు లేకపోతే పప్పు దినుసులు అవన్నీ తీసుకుంటూ ఉంటాం, ఫ్రూట్స్ అవి తీసుకున్నప్పుడు అదర్ వైటమిన్స్ని మీట్ అవ్వచ్చు. బట్ ఈ వైటమిన్ డి అండ్ B12 అనేది నాన్ వెజ్ ఫుడ్ త్రూవే వస్తుంది కాబట్టి ఇవి ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది, చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చెప్పాలి. ఓకే. సో మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా అశ్విని, నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. ఓకే. కొద్దిగా సాల్ట్, ఒకసారి కలిపేసుకుంటాం. అండ్ దీంట్లోకి మనం ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేస్తాం. ఓకే.
మనకి మష్రూమ్స్ కొద్దిగా కుక్ అవ్వాలి కాబట్టి లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes పెట్టుకోండి. ఓకే. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా? సో అశ్విని ఎస్పెషల్లీ బి వైటమిన్స్ అన్నీ కూడా మనకి కొద్దిగా గట్ హెల్త్కి యూజ్ అవుతాయి అన్నమాట. వైటమిన్ B1 కానీ B6 కానీ రైబోఫ్లేవిన్ ఇవన్నీ కూడా మనకి గట్ హెల్త్కి కూడా కొద్దిగా యూజ్ అవుతాయి. సో అది అబ్నార్మల్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి డైజెషన్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. అంటే అసిడిక్ సెక్రేషన్స్ అవి ఎక్కువగా అవ్వడము, ఇలాంటివి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అలేఖ్య గారు ఒకసారి చెక్ చేసుకుందామా? యా. సో అశ్విని రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. ఒకసారి కలిపేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. అశ్విని మన గార్లిక్ మష్రూమ్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. వైటమిన్ డి అండ్ అలాగే B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన రెసిపీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. గార్లిక్ మష్రూమ్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి. గార్లిక్ మష్రూమ్కి కావాల్సిన పదార్థాలు: వెన్న, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, మష్రూమ్స్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర. గార్లిక్ మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, మష్రూమ్స్ వేసి కలుపుకొని కుక్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గార్లిక్ మష్రూమ్